హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని గిన్నెలోకి తీసుకుని దాన్ని ఒక గ్లాస్తో కొలుచుకోవాలి. నాకు దాదాపు 3 గ్లాసుల మీద ఒక పావు గ్లాస్ కొబ్బరి వచ్చింది. ఇక్కడ ఒక గ్లాసు బెల్లానికి 2 గ్లాసుల కొబ్బరి చొప్పున కొలత తీసుకోవాలి. నేను ఇక్కడ ఇది కొబ్బరి లడ్లు పాకం పట్టకుండా చేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకోవాలి. కొంచెం ప్యాన్ వేడయ్యాక దాదాపు 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కొంచెం కాగింది అని మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం కాగిన తర్వాతనే మనము కొబ్బరి వేసుకోవాలి. నెయ్యి కాగాక మనము కొబ్బరి కొద్దిగా వేసి మొత్తం కొబ్బరిని వేసేసి మనం వేయించుకుంటూ ఉండాలి. కొబ్బరిని మనం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అయితే మనం చిన్నతనం నుంచి వింటున్నాం ఈ రెసిపీస్ ఎందుకు స్పెషలో అని చెప్పనా? కొబ్బరి అంటే హెల్తీ ఫ్యాట్స్, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్తో నిండిపోవడం వల్ల ఎనర్జీ బూస్ట్ చేస్తుంది. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ బాగుంటుంది. తర్వాత మనకి కొబ్బరిలో మ్యాంగనీస్, ఐరన్, కాపర్ లాంటి మినరల్స్తో బోన్స్, స్కిన్, హెయిర్ హెల్త్ కోసం చాలా పర్ఫెక్ట్ అన్నమాట. అంటే బెల్లం కూడా ఉంటుంది కాబట్టి ఇందులో ఐరన్ ఉంటుంది. డైలీ 1 స్మాల్ పీస్ మనము కూర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ మరియు స్ట్రెంగ్త్ కూడా చాలా బెటర్ అవుతుంది మనకి. అయితే బెల్లము మనకి న్యాచురల్ షుగర్ ఒకటి, దీంట్లో ఐరన్ ఉంటుంది, కాల్షియం, మెగ్నీషియం ఉంటుంది. తర్వాత హిమోగ్లోబిన్ లెవెల్స్ని బెల్లం బాగా ఇంక్రీజ్ చేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. మనం కొబ్బరిని వేసిన తర్వాత అడుగంటకుండా వేయించుకుంటూ ఉండాలి. పచ్చివాసన పోయేదాకా మనం కొబ్బరిని వేయించుకోవాలి. అప్పుడు పచ్చివాసన పోయిందని మనం ఎన్ష్యూర్ చేసుకున్నాక బెల్లాన్ని కలపాలి. బెల్లాన్ని నీళ్లు పోయకుండా, ఆల్రెడీ మనం నెయ్యి వేసాము, కొబ్బరి వేయించుకున్నాం కాబట్టి అందులోనే బెల్లము కొంచెం సేపు ఇట్లా కలుపుతూ ఉంటే మనకి బెల్లం కరుగుతుందన్నమాట. బెల్లం కొద్దిగా కరగడం మొదలుపెట్టిన తర్వాత మనకి కొబ్బరి దగ్గరకు వచ్చేస్తుంది. మనం కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా చూసుకోవాలి. చక్కగా కలుపుతూ ఉండాలి. కాకపోతే కలపకుండా ఉంటే అడుగంటిపోతుంది. బెల్లాన్ని బాగా కలుపుతూ ఉంటే అది దగ్గరకు అయ్యి చక్కగా లడ్డు కట్టేందుకు వీలుగా కొబ్బరి మనకి అయిపోతుంది. ఇట్లా దగ్గరకు అయిన తర్వాత కొబ్బరిని తీసుకుని మనం కొద్దిగా వేడి ఉన్నప్పుడే ఆ వేడి మీద లడ్లు కట్టుకుంటాం. లడ్డూలుగా కట్టేసిన తర్వాత మనకి కొబ్బరి లడ్లు రెడీ. ఇవి కొన్ని రోజుల వరకు నిలవ ఉంటాయి. ఇప్పుడు మన కొబ్బరి లడ్డు రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ share, subscribe and like.